మై డియర్ స్టూడెంట్స్, ఐ హోప్ ఆల్ ఈజ్ వెల్. ఈరోజు ఈ వీడియోలో ఎంబీబీఎస్ మరియు బీడీఎస్కి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి నోటిఫికేషన్ వచ్చింది. మీరందరూ ఎదురు చూస్తున్నటువంటి వన్ టైం వెబ్ ఆప్షన్స్కి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో ఆ నోటిఫికేషన్ ఈరోజు అప్డేట్ చేశారు. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఆన్ ప్రొసీజర్ ఆఫ్ కౌన్సిలింగ్ కూడా డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. సో ఈరోజు ఈ నోటిఫికేషన్ గురించి మనము కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ గురించి మనం చెప్పుకుందాం. ఈ నెల 14వ తారీఖు విడుదల చేసినటువంటి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్కు అనుబంధంగా ఈరోజు వన్ టైం వెబ్ ఆప్షన్స్కు ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వారు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఆ నోటిఫికేషన్ ప్రకారం మనకు ఈ ఆల్ ఇండియా కోటాలో 15% సీట్స్ పోను, మిగిలిన సీట్లకు గాను మనకు వన్ టైం వెబ్ ఆప్షన్స్ గాను ఈరోజు నోటిఫికేషన్ ఇవ్వడము జరిగింది. సో ఇక్కడ ఈ నోటిఫికేషన్స్లో కొన్ని ముఖ్యాంశాలు ఇప్పుడు మనము పరిశీలిద్దాము. ఈ నోటిఫికేషన్లో చాలా ముఖ్యమైనటువంటి పాయింట్ స్టూడెంట్స్ అందరూ తెలుసుకోవాల్సింది ఏమంటే, ఇది ఓన్లీ వన్ టైం వెబ్ ఆప్షన్స్ మాత్రమే. నో ఫర్దర్ నోటిఫికేషన్స్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ విల్ బీ ఇష్యూడ్ అని క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో ఆల్ క్యాండిడేట్స్ హ్యావ్ టు ఎక్సర్సైజ్ దర్ వన్ టైం వెబ్ ఆప్షన్స్ నవ్ ఓన్లీ. అంటే ఈ ఫస్ట్ ఫేజ్లో మాత్రమే మనము వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకుంటాం. ఫర్దర్ ఫేసెస్లో మనకు ఎటువంటి వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటువంటి అవసరం కానీ అవకాశం కానీ ఉండదు. ఈ వెబ్ ఆప్షన్స్లో పాల్గొనేదానికి ఏ స్టూడెంట్స్ అర్హులు అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో యూనివర్సిటీ వారు ఫైనల్ మెరిట్ పొజిషన్ ఆఫ్ ది అప్లైడ్ క్యాండిడేట్స్ అనేది మనకు ఒక లిస్ట్ ఇస్తారు. సో దాంట్లో ఎవరెవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేసేదానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో మనకు ఈ షెడ్యూల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వన్ టైం ఆప్షన్స్ డేట్స్ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ షెడ్యూల్ చూడండి, ఫ్రమ్ 10 AM on 19/8/2025 నుంచి 22వ తారీఖు 5 గంటల లోపు అనమాట. అంటే 19వ తారీఖు ఉదయం నుంచి 19, 20, 21, 22. సో మొత్తం మనకు 4 రోజుల పాటు ఇక్కడ మనకు షెడ్యూల్లో అంటే మనము వన్ టైం వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకునేదానికి అవకాశం కల్పించారనమాట. సో దాని కింద మనకు క్లియర్గా వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకునేదానికి వెబ్సైట్ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ వారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్లో కొన్ని ముఖ్యమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇప్పుడు మనము పరిశీలిద్దాము. సో ఎవరైతే వెబ్ ఆప్షన్స్ ఇస్తున్నారో వాళ్ళందరూ కూడా మేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా 34 ఫర్ మేల్ క్యాండిడేట్స్ అంటే 34 మెడికల్ కాలేజెస్ అన్నీ కూడా మనము వెబ్ ఆప్షన్స్లో మనం నమోదు చేసుకోవాలి. అదేవిధంగా ఫిమేల్ క్యాండిడేట్స్కి అయితే 35 మెడికల్ కాలేజెస్ను నమోదు చేసుకోవాలి. అంటే ఇక్కడ మెడికల్ కాలేజ్ 35 ఎందుకు వచ్చిందంటే ఫిమేల్ క్యాండిడేట్స్కు పద్మావతి మెడికల్ కాలేజ్ కూడా వాళ్ళకు ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి. సో మేల్ స్టూడెంట్ అయితే ఖచ్చితంగా 34 మెడికల్ కాలేజీకు మనం వెబ్ ఆప్షన్స్లో ఇచ్చుకోవాలి, ఇంక్లూడింగ్ మైనారిటీ కాలేజెస్ కూడా. అంటే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, మైనారిటీలో మనకు ఎలిజిబిలిటీ లేదు అంటే మీరు ఖచ్చితంగా ఆ కాలేజెస్ని కూడా మీరు వెబ్ ఆప్షన్స్లో ఎంటర్ చేయాలన్నమాట. అదేవిధంగా ఫిమేల్ క్యాండిడేట్స్కి అయితే పద్మావతి మెడికల్ కాలేజ్తో కలిపి మనకు 35 కాలేజీలు కూడా వెబ్ ఆప్షన్స్లో మనము నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వెబ్ ఆప్షన్స్కి సంబంధించి ఒకసారి మనం వెబ్ ఆప్షన్స్ ఇచ్చేస్తే అది ఫైనల్ అనమాట. అంటే ఫర్దర్ రౌండ్స్ కానీ మళ్ళీ ఎప్పుడు కూడా మనము వెబ్ ఆప్షన్స్ మార్చుకునేదానికి లేదు. సో వాళ్ళు నిర్దేశించినటువంటి గడువు లోపల మనం ఎన్నిసార్లు అయినా వెబ్ ఆప్షన్స్ని ఎడిట్ చేసుకోవచ్చు. కాకపోతే ఎడిట్ చేసిన ప్రతిసారి కూడా మనము వన్ టైం ఓటీపీతో మనము అప్రూవ్ చేయవలసి ఉంటుంది అనమాట. సో చివరిగా మనము ఏ వెబ్ ఆప్షన్స్ పెడతామో నిర్దేశించిన గడువులోగా అది ఫైనల్ అనమాట. సో ఫస్ట్ ఫేజ్లో ఏ వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్ రౌండ్స్లో ఫేజ్ 2లో కానీ ఫేజ్ 3లో కానీ ఫేజ్ 4లో కానీ ఎక్కడ కానీ మళ్ళీ మనకు వెబ్ ఆప్షన్స్ మార్చడానికి కానీ వెబ్ ఆప్షన్స్ ఎంటర్ చేసేదానికి కానీ అవకాశం ఉండదు. సో అందుకని దీన్ని వన్ టైం వెబ్ ఆప్షన్స్ అని క్లియర్గా చెప్పడం జరిగింది. వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా నీట్గా ప్రింట్అవుట్ తీసుకొని సేవ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఫర్దర్గా అది మనకు ఫైనల్ వెబ్ ఆప్షన్స్ ఒకసారి మనము అలాట్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవడానికి కానీ అది మనము ప్రింట్ తీసి సేవ్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ రెడ్ మార్క్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇవ్వడం జరిగింది. సో నాట్ టు షేర్ ది పాస్వర్డ్స్ అండ్ ఓపీటీస్ విత్ ఎనీ వన్, ద క్యాండిడేట్ ఈజ్ సోలీ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ మిస్యూజ్ ఆఫ్ ది సేమ్. సో మీ యొక్క లాగిన్ క్రెడెన్షియల్స్ కానీ ఎవరికి కూడా మీరు షేర్ చేయకూడదు అనేటువంటి విషయం ఇక్కడ స్పష్టంగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు యూనివర్సిటీ వారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఆన్ ప్రొసీజర్ ఆఫ్ కౌన్సిలింగ్లో దాదాపుగా మనకు 18 పేజీలు ఇవ్వడం జరిగింది. అందులో కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ మాత్రం మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ నోటిఫికేషన్ ఎంబీబీఎస్ మరియు బీడీఎస్ కోర్సెస్కి సంబంధించి 2025-26 అకాడమిక్ ఇయర్కి సంబంధించినటువంటిది. సో ఇందులో ఆల్రెడీ చెప్పుకున్నట్టు మనకు ఆల్ ఇండియా కోటాలో 15% సీట్లు పోను, మిగిలినటువంటి
కన్వీనర్ కోటాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది. అదేవిధంగా ప్రైవేట్ ఎయిడెడ్ కాలేజెస్లో ఉండేటువంటి కన్వీనర్ కోటా, మైనారిటీ కాలేజెస్లో ఉండేటువంటి కన్వీనర్ కోటాలో ఉండేటువంటి ఎంబీబీఎస్ మరియు బీడీఎస్కి సంబంధించినటువంటి సీట్లను ఫిలప్ చేసేందుకు గాను ఈ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎలిజిబిలిటీకి సంబంధించి మనకు క్లియర్గా కట్ ఆఫ్ మార్క్స్ ఇవ్వడం జరిగింది. ఇది ఆల్రెడీ మనం ఇంతకుముందు నోటిఫికేషన్లో కూడా చూసాము. సో ఇది దీనికోసం మరి ప్రత్యేకంగా మనమేమి మళ్ళీ డిస్కస్ చేయాల్సినటువంటి అవసరము లేదనుకుంటాను. ఇక్కడ మినిమం ఏజ్కి సంబంధించినటువంటి ఒక పాయింట్ ఇవ్వడం జరిగింది. సో దీని ప్రకారము మనకు 31/12/2025 నాటికి ఖచ్చితంగా 17 సంవత్సరాలు నిండి ఉండాలన్నమాట. సో ఆ డేట్కు 17 సంవత్సరాలు నిండి ఉండకపోతే వాళ్ళు నాట్ ఎలిజిబుల్. ఇక్కడ ఏరియాకి సంబంధించి కొన్ని పాయింట్స్ ఇవ్వడం జరిగింది. సో దాని ప్రకారం మనకు లోకల్ ఇన్ షార్ట్ ఫార్మ్, ఎల్ అంటే లోకల్ అని అర్థం అనమాట. అదేవిధంగా ఏపీయూఆర్ అంటే ఆంధ్రప్రదేశ్ అన్రిజర్వ్డ్. సో ఇక్కడ కేటగరైజేషన్ ఆఫ్ క్యాండిడేట్స్ ఏ ఏరియా వాళ్ళు దేనికి లోకల్ అవుతారు, దేనికి నాన్ లోకల్ అవుతారు అనేటువంటి విషయం ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర యూనివర్సిటీ ఏరియాలో 15% ఆంధ్రప్రదేశ్ అన్రిజర్వ్డ్ సీట్స్ ఇన్ ఏయూ అండ్ ఎస్వియూ ఏరియాస్ ప్లస్ ఎస్ఎంసీ అంటే సిద్ధార్థ మెడికల్ కాలేజ్ అనమాట. తర్వాత 85% ఆఫ్ లోకల్ సీట్స్ ఇన్ ఏయూ ఏరియా అంటే ఆంధ్ర యూనివర్సిటీలో ఉండేటువంటి 85% సీట్లు ఆ లోకల్ సీట్స్ ఆ లోకల్ క్యాండిడేట్స్కి ఇస్తారనమాట. అదేవిధంగా ఎస్వి యూనివర్సిటీ విషయానికి వస్తే అక్కడ 15% వచ్చి అన్రిజర్వ్డ్ సీట్స్, 85% ఎస్వియూ పరిధిలో ఉండేటువంటి జిల్లాలకు సంబంధించినటువంటి స్టూడెంట్స్కు 85% సీట్స్ లోకల్ కేటగిరీ కింద ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సిద్ధార్థ మెడికల్ కాలేజ్కి సంబంధించి ఆంధ్ర యూనివర్సిటీలో వారికి 65.62%, ఎస్వి యూనివర్సిటీ వారికి 34.38%. ఎందుకంటే ఇది స్టేట్ వైడ్ కాలేజ్ కాబట్టి. ఇప్పుడు వన్ టైమ్ ఆప్షన్స్ గురించి చూద్దాము. సో ఇక్కడ మనకు ఈ వన్ టైమ్ ఆప్షన్స్ అనేది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ నుంచి అంటే ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత అందులో ఉండేటువంటి క్యాండిడేట్స్కి మాత్రం ఈ వన్ టైం వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఈ వన్ టైం వెబ్ ఆప్షన్స్ అనేది మనం ఎన్నిసార్లు అయినా ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. సో అయితే ఎడిట్ చేసిన ప్రతిసారి మనము వన్ టైం పాస్వర్డ్తో మనము అప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే మనము వాళ్ళు నిర్దేశించినటువంటి గడువులోగా ఎన్నిసార్లు అయినా ఎడిట్ ఆప్షన్స్ ఉంటుంది. అంటే మన ప్రయారిటీ ఇచ్చినటువంటి కాలేజెస్లో మనము మార్పు చేసుకుంటూ ఉండవచ్చు. అయితే మార్పు చేసిన ప్రతిసారి కూడా మనము ఈ ఓటీపీతో అప్రూవ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఓటీపీతో ఏదైతే చివరికి అప్రూవ్ చేస్తారో అదే మీకు ఫైనల్లో వెబ్ ఆప్షన్స్ అనమాట. ఆ విషయాన్ని ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ద లాస్ట్ సేవ్డ్ ఆప్షన్స్ విల్ బి డీమ్డ్ టు బీ సబ్మిటెడ్. అంటే మీరు ఏదైతే లాస్ట్ సేవ్ చేస్తారో అది ఫైనల్ అనమాట. తర్వాత ఓన్లీ సింగిల్ టైమ్ ఆప్షన్స్ విల్ బి ఎక్సర్సైజ్ ఫర్ ఆల్ ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ సీట్స్. సో ఓన్లీ వన్ టైం మాత్రమే, ఈ సింగిల్ టైం మాత్రమే మనం వెబ్ ఆప్షన్స్ ఇవ్వవలసి ఉంటుంది అనమాట. సో ఇంతకుముందే చెప్పినట్టు మీకు మేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా 34 కాలేజెస్కు ఇంక్లూడింగ్ మైనారిటీ చేసుకోవాలి. అదేవిధంగా ఫిమేల్ క్యాండిడేట్స్ పద్మావతి కాలేజ్తో కలిపి 35 కాలేజీలకు గాను మనం వెబ్ ఆప్షన్స్ పెట్టవలసి వస్తుంది అనమాట. అదేవిధంగా బీడీఎస్కి సంబంధించి మనం 17 కాలేజీలకు మనము వెబ్ ఆప్షన్స్ ఇవ్వవలసి ఉంటుంది. స్పెషల్ కేటగిరీకి సంబంధించి వాళ్ళకు కూడా ఈ వన్ టైం వెబ్ ఆప్షన్స్ గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆల్ ది స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ సీట్స్ ఇన్ జనరల్ కౌన్సిలింగ్ బేస్డ్ ఆన్ దర్ ఆప్షన్స్. ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమంటే స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ అందరూ కూడా జనరల్ కౌన్సిలింగ్లో కూడా వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. అంటే వాళ్ళు జనరల్ కౌన్సిలింగ్లో ఉండేటువంటి సీట్ కూడా వాళ్ళు ఎలిజిబిలిటీ కిందకి వస్తారు. ఇక్కడ సీట్స్ అలాట్మెంట్కి సంబంధించి ఒక ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారము ఫస్ట్ సీటు ఓసీ ఫిమేల్ ఏపీ అన్రిజర్వ్డ్, తర్వాత సెకండ్ సీట్ వచ్చి ఓసీ అంటే ఓపెన్ కాంపిటీషన్ జనరల్ ఏపీ అన్రిజర్వ్డ్, నెక్స్ట్ ఓసీ అంటే ఓపెన్ కాంపిటీషన్ ఫిమేల్ లోకల్, ఓసీ జనరల్ లోకల్, తర్వాత ఓసీ ఈడబ్ల్యూఎస్ ఫిమేల్, ఓసీ ఈడబ్ల్యూఎస్ జనరల్. సో ఈ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో వాళ్ళు ఒక ఇన్స్టిట్యూషన్లో సీట్స్ ఫిల్అప్ చేస్తారనమాట. అదేవిధంగా సిద్ధార్థ మెడికల్ కాలేజ్కి సంబంధించి కూడా ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ ఓపెన్ సీట్స్ అన్నీ కూడా మెరిట్ ప్రకారం ఫిల్అప్ చేస్తారు. ఆల్ క్యాండిడేట్స్ అంటే ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ ఇంక్లూడింగ్ స్పెషల్ కేటగిరీస్ అందరూ కూడా ఈ ఓపెన్ సీట్స్లో ఎలిజిబిలిటీ అనమాట, అంటే నీట్ మెరిట్ ప్రకారం. తర్వాత ఓన్లీ మైనారిటీ స్టూడెంట్స్ యాజ్ పర్ మెరిట్ లిస్ట్ విల్ బి అలౌడ్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ మైనారిటీ సీట్స్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. టిల్ ది లాస్ట్ ఫేజ్ బిఫోర్ కన్వర్టింగ్ యాజ్ నాన్ మైనారిటీ ఇఫ్ మైనారిటీ లిస్ట్ ఈజ్ ఎగ్జాస్టెడ్. అంటే మైనారిటీ కాలేజెస్లో మైనారిటీకి సంబంధించిన స్టూడెంట్స్కి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. సో అట్లా ఎవరైనా మైనారిటీ స్టూడెంట్స్ కానీ ఎగ్జాస్ట్ అయితే అంటే ఎలిజిబిలిటీలో లేకుంటే మెరిట్ లిస్ట్లో అప్పుడు ఫర్దర్గా దాన్ని కన్వర్షన్ చేస్తారు.
తర్వాత మనకు సీట్ అలాట్ అయిన తర్వాత మన మొబైల్ నెంబర్ అంటే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి మనకు మెసేజ్ వస్తుంది అనమాట, సీట్ అలాట్ అయింది ఏ కాలేజ్లో అనేసి. సో దానికి సంబంధించినటువంటి మనము మొబైల్ నెంబర్ ఎప్పుడు కూడా యాక్టివ్లో ఉంచుకోవాలి. తర్వాత ఇక్కడ క్యాండిడేట్స్కు వాళ్ళు ఇన్స్ట్రక్ట్ చేస్తున్నారు, ఈ వెబ్సైట్లో ఎప్పుడు కూడా మీరు విజిట్ చేస్తూ ఉండమని చెప్పి, అంటే స్టేటస్ ఆఫ్ అలాట్మెంట్ ఆర్డర్ కోసం. సో ఎవరైతే సీట్ అలాట్ అవుతుందో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవాలి. యూనివర్సిటీ ఫీజు ఎంత కట్టాలంటే 10,600 రూపీస్ పే చేసి మనకు యూనివర్సిటీ ఫీ కట్టేసిన తర్వాత అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత క్యాండిడేట్స్ హూ హ్యావ్ నాట్ బీన్ అలాటెడ్ ఎనీ సీట్ ఇన్ ద ఫేజ్ 1, అంటే ఫేజ్ 1లో ఎవరికైనా సీట్ అలాట్ కాకపోతే వాళ్ళు ఫర్దర్గా ఫేజ్ 2 కౌన్సిలింగ్కు ఎలిజిబిలిటీ అవుతారనమాట. కాకపోతే ఇక్కడ మనం ఎటువంటి వెబ్ ఆప్షన్స్ మళ్ళీ ఎక్సర్సైజ్ చేయం, ఎందుకంటే ఫస్ట్ టైం ఇచ్చేసాం కాబట్టి దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు నెక్స్ట్ ఫేజ్ 2కు కన్వర్ట్ అవుతారనమాట. ఇఫ్ నాట్ రిపోర్టెడ్ అట్ ది అలాటెడ్ కాలేజెస్, ఒకవేళ మీకు సీట్ అలాట్ అయ్యి మీరు ఆ పర్టికులర్ కాలేజీలో రిపోర్ట్ చేయలేదనుకోండి, ఫేజ్ 1 కౌన్సిలింగ్ విల్ నాట్ బీ కన్సిడర్డ్ ఫర్ సబ్సిక్వెంట్ ఫేజెస్ ఆఫ్ కౌన్సిలింగ్. అంటే ఫేజ్ 1లో అలాట్ అయ్యి ఏదైనా కాలేజ్ మీకు ఆ కాలేజీలో మీరు రిపోర్ట్ చేయకపోతే మీకు ఫర్దర్గా ఫేజ్ 2కు ఎటువంటి ఎలిజిబిలిటీ ఉండదన్నమాట. ఫేజ్ 1కి సంబంధించి మీకు అలాట్ అయిన తర్వాత ఏ విధంగా కన్సిక్వెన్సెస్ ఉంటాయో ఒకసారి ఈ టేబులర్ ఫామ్లో ఇచ్చారు, ఇక్కడ ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాము. సో ఫేజ్ 1లో ఫ్రీజింగ్ ఆఫ్ వన్ టైమ్ ఆప్షన్స్, ఫస్ట్ మనము ఫ్రీజ్ చేసుకుంటాం అన్నట్టు, అంటే వన్ టైం వెబ్ ఆప్షన్స్ కన్సిడర్ చేసిన తర్వాత ఒకవేళ మీకు సీట్ అలాట్ అయితే అలాటెడ్ అండ్ జాయిన్డ్, మీరు సీట్ అలాట్ అయింది మీరు జాయిన్ అయ్యారు, అప్పుడు మీకు నెక్స్ట్ ఫేజ్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. అట్లా కాకుండా సెకండ్ కేసు చూద్దాం, అలాటెడ్ బట్ నాట్ జాయిన్డ్. ఒకవేళ మీకు ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్ అయింది, మీకు నిర్దేశించినటువంటి కాలేజీలో మీరు జాయిన్ కాలేదనుకుందాము. సో నెక్స్ట్ మీకు ఫర్దర్గా నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫర్దర్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్, అంటే మీరు ఖచ్చితంగా సీట్ అలాట్ అయితే మీకు అలాట్ అయ్యేటువంటి కాలేజీలో రిపోర్ట్ చేసుకొని జాయిన్ అయిన తర్వాత మాత్రమే మీకు ఫేజ్ 2కి ఎలిజిబిలిటీ వస్తుంది. అటు కాకుండా అలాట్ అయిన తర్వాత మీరు ఆ పర్టికులర్ కాలేజీలో మీరు జాయిన్ కాలేదనుకోండి, నెక్స్ట్ మీకు ఇనెలిజిబిలిటీ ఉంటుంది అనమాట, అంటే ఫర్దర్ ఫేజెస్కి మీరు ఎలిజిబుల్ కారు. నెక్స్ట్ ఇంకోటి ఏమంటే ఒకవేళ మీకు నాట్ అలాటెడ్ అయిందనుకుందాం, అంటే మీకు ఫస్ట్ ఫేజ్లో ఏ కాలేజ్ అలాట్ కాలేదు, మీరు ఆటోమేటిక్గా ఫేజ్ 2కు ఎలిజిబుల్ అవుతారు. మీకు ఫేజ్ 1లో సీట్ అలాట్ అయిన తర్వాత మీరు రీటైన్ ఆప్షన్ ఇచ్చుకున్నారనుకోండి, సో అప్పుడు మనకు నెక్స్ట్ ఏం జరుగుతుందని చూద్దాం. సో ఆప్టెడ్ టు రీటైన్ ఇన్ ఫేజ్ 1 సీట్. సో మీరు ఫేజ్ 1లో మీకు అలాట్ అయ్యేటువంటి సీట్ని మీరు రిటైన్ చేసుకుంటే నెక్స్ట్ నాట్ ఎలిజిబుల్ ఫర్ అప్గ్రేడేషన్ టు నెక్స్ట్ ఫేసెస్ బట్ విల్ బి రిటైన్డ్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ సీట్. సో ఆ సీట్ మీరు నాకు ఇదే ఈ కాలేజీలో సీటు చాలు అని మీరు రిటైన్ చేసుకుంటే ఫర్దర్గా మీకు నెక్స్ట్ ఫేజ్కి ఎలిజిబిలిటీ ఉండదన్నమాట. ఒకవేళ మీరు ఆప్టెడ్ టు ఎగ్జిట్, సో ఫస్ట్ ఫేజ్లో మీకు అలాట్ అయ్యేటువంటిది ఏంటి, మీకు ఎగ్జిట్ ఇచ్చినారనుకోండి, నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫర్దర్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్, అంటే మీరు ఎగ్జిట్ అయిపోయారు ఫస్ట్ ఫేజ్ తర్వాత, నెక్స్ట్ ఫర్దర్గా మీకు ఎటువంటి ఎలిజిబిలిటీ ఉండదన్నమాట. తర్వాత మూడొక కేసు చూద్దాము, రిటైన్డ్ అండ్ ఆప్టెడ్ టు ఎగ్జిట్. సో మీరు అదే రిటైన్ చేసుకున్నారు అండ్ ఎగ్జిట్ అయిపోదాం అనుకున్నారు, ఆప్టెడ్ టు ఎగ్జిట్, అప్పుడు నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫర్దర్ ఫేసెస్ ఆఫ్ కౌన్సిలింగ్. ఇక చివరిది నాట్ ఆప్టెడ్ టు రిటైన్ ఆర్ ఎగ్జిట్. అక్కడ చివరిది ఏమంటే నాట్ ఆప్టెడ్ టు రిటైన్, మీకు అలాట్ అయినటువంటి సీట్ మీరు రిటైన్ చేసుకోలేదు లేదా అక్కడ ఎగ్జిట్ అయినారనుకుందాము, అప్పుడు మీకు ఎలిజిబుల్ ఫర్ ఫేజ్ 2 ఫర్ అప్గ్రేడేషన్. దీన్ని అప్గ్రేడేషన్ అంటారనమాట. అంటే మీకు ఫస్ట్ ఫేజ్లో అలాట్ అయినటువంటి కాలేజ్ మీకు ఇంట్రెస్ట్ లేదనుకున్నప్పుడు మీరు అక్కడ జాయిన్ అయ్యి తర్వాత అప్గ్రేడేషన్కు అవకాశం ఇచ్చుకోవాలన్నమాట. ఇప్పుడు ఫేజ్ 2 కౌన్సిలింగ్ ప్రాసెస్ చూద్దాం. సో మీకు ఫస్ట్ కేసులో సీట్ అలాట్ అయింది, జాయిన్ అయ్యారు, జాయిన్ అయిన తర్వాత మీకు థర్డ్ ఫేజ్ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట. ఇక సెకండ్ కేసు విషయానికి వస్తే అలాటెడ్ బట్ నాట్ జాయిన్డ్. సో మీకు సెకండ్ ఫేజ్లో ఒక కాలేజ్ అలాట్ అయింది కానీ మీరు జాయిన్ కాలేదు, సో ఫర్దర్గా మీకు నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫర్దర్ ఫేసెస్ ఆఫ్ కౌన్సిలింగ్. ఇక థర్డ్ కేసు చూద్దాం, నాట్ అలాటెడ్ ఇన్ ఫేజ్ 1 ఆర్ ఫేజ్ 2. ఫేజ్ 1లోనూ అలాట్ కాలేదు, ఫేజ్ 2లోనూ అలాట్ కాలేదు, అప్పుడు మీకు థర్డ్ ఫేజ్కి ఎలిజిబిలిటీ వస్తుందన్నమాట. నెక్స్ట్ ఫేజ్ 2కి సంబంధించి రిటైన్ కానీ ఎగ్జిట్ కానీ ఇచ్చినప్పుడు కాన్సిక్వెన్సెస్ ఎట్లా ఉంటాయి చూద్దాం. సో ఫస్ట్ కేసులో మీరు ఆప్టెడ్ టు రిటైన్ ఇన్ ఫేజ్ 2 సీట్, మీకు ఫేజ్ 2లో అలాట్ అయినటువంటి కాలేజ్ మీరు రిటైన్ చేసుకున్నారనుకోండి, నెక్స్ట్ ఫర్దర్ ఫేసెస్కి మీకు నాట్ ఎలిజిబుల్ అనమాట. అట్లా కాకుండా మీరు ఆప్టెడ్ టు ఎగ్జిట్ తీసుకున్నారనుకోండి, అంటే మీకు అలాట్ అయింది కానీ మీరు ఎగ్జిట్ అయిపోయారు జాయిన్ కాకుండా, అప్పుడు నెక్స్ట్ మీకు నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫర్దర్ ఫేసెస్ ఆఫ్ కౌన్సిలింగ్. నెక్స్ట్ థర్డ్ కేసు విషయానికి వస్తే రిటైన్డ్ అండ్ ఆప్టెడ్ టు ఎగ్జిట్. సో మీరు ఆ సీట్ను రిటైన్ చేసుకున్నారు, ఎగ్జిట్ అయిపోదాం అనుకున్నారు, అంటే ఫర్దర్గా నెక్స్ట్ ఎలిజిబిలిటీ ఉండదన్నమాట. నెక్స్ట్ నాట్ ఆప్టెడ్ టు రిటైన్ ఆర్ ఎగ్జిట్, మీరు రిటైన్ చేసుకోలేదు తర్వాత ఎగ్జిట్ అయినారు కాలేదంటే నాట్ ఆప్టెడ్ టు రిటైన్ కానీ ఎగ్జిట్ కానీ మీరు ఏది ఆప్ట్ చేసుకోలేదు, అప్పుడు ఫర్దర్గా మీరు ఎలిజిబుల్ ఫర్ ఫేజ్ 3 అప్గ్రేడేషన్.
నెక్స్ట్ ఫేజ్ 3 కౌన్సిలింగ్ ప్రాసెస్ ఒకసారి పరిశీలిద్దాము. ఫేజ్ 3 కౌన్సిలింగ్ ప్రాసెస్ సంబంధించి ఇప్పుడు చూద్దాము. సో దీంట్లో ఫస్ట్ కేసు అలాటెడ్ అండ్ జాయిన్డ్. సో ఇక్కడ మీకు సీట్ అలాట్ అయిన తర్వాత మీకు ఫర్దర్గా స్టే వ్యాకెన్సీకి ఎలిజిబిలిటీ ఉండదన్నమాట. అలాటెడ్ బట్ నాట్ జాయిన్డ్, మీకు సీట్ అలాట్ అయింది కానీ జాయిన్ కాలేదు, అప్పుడు కూడా మీకు నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫర్దర్ ఫేజెస్ ఆఫ్ కౌన్సిలింగ్. ఇక లాస్ట్ కేసు చూస్తాము, నాట్ అలాటెడ్ ఇన్ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3. ఏ దశలోనూ మీకు సీట్ అలాట్ కాకపోతే మీరు ఎలిజిబుల్ ఫర్ స్టే వ్యాకెన్సీ రౌండ్ అనమాట. ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి నోట్ ఏమంటే ఇక్కడ ఫేజ్ 3లో మనకు ఫ్రీ ఎగ్జిట్ అనేటువంటిది ఉండదన్నమాట. సో ఫ్రీ ఎగ్జిట్ అనేటువంటిది లేదు. మీరు డిస్కంటిన్యూ కావాలంటే ఖచ్చితంగా మీరు డిస్కంటిన్యూషన్ ఫీజు కట్టిన తర్వాత మాత్రమే మీరు విత్డ్రా చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఆ డిస్కంటిన్యూషన్ ఫీజు గురించి ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. సో డిస్కంటిన్యూషన్ ఫీజు గురించి ఇక్కడ డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. సో మనకు ఫేజ్ 3 కౌన్సిలింగ్లో ఇది ఫ్రీ ఎగ్జిట్ అనేటువంటిది ఉండదన్నమాట. ఒకవేళ మీరు డిస్కంటిన్యూ చేయాలంటే ఎంబీబీఎస్ సీట్కి 3 lakhs ప్లస్ జీఎస్టీ 54,000, టోటల్ 3,54,000 పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా బీడీఎస్ విషయానికి వస్తే 1 lakh డిస్కంటిన్యూషన్ ఫీజు విత్ జీఎస్టీ 18,000, టోటల్ 1,18,000 అమౌంట్ పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ సీట్స్ కన్వర్షన్ గురించి డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. ఇది ఒకసారి మీరు ఈ నోటిఫికేషన్లో ఒకసారి చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. అంటే ఏ కేటగిరీ సీట్ వాళ్ళకు అంటే క్యాండిడేట్స్ ఎలిజిబుల్ లేరు, నెక్స్ట్ ఫర్దర్గా ఆ సీట్ను ఎవరికి కన్వర్ట్ చేస్తారనేటువంటి విషయాన్ని ఇక్కడ పాయింట్స్ వైజ్ ఇవ్వడం జరిగింది. దీన్ని ఒకసారి పరిశీలించగలరు. ఒక ఎగ్జాంపుల్ చూడండి, ఆల్ ది అన్ఫిల్డ్ ఫీమేల్ సీట్స్ విల్ బి కన్వర్టెడ్ టు జనరల్ సీట్స్ ఆఫ్ ది రెస్పెక్టివ్ కేటగిరీస్. సో ఒకవేళ ఫీమేల్ కేటగిరీలో క్యాండిడేట్స్ లేకపోతే అది జనరల్గా కన్వర్ట్ చేస్తారన్నమాట. సో ఈ విధంగా ఏ కేటగిరీ సీట్ ఫిలప్ కాకపోతే నెక్స్ట్ ఎవరికి ఏ కేటగిరీకి కన్వర్ట్ చేస్తారనే విషయాన్ని ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక చివరి ఫేజ్ 4th ఫేజ్ అది స్టే వ్యాకెన్సీ రౌండ్. ఇక్కడ ఎవరికైతే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3లో అలాట్ కాలేదు మరియు ప్రజెంట్ మెరిట్ లిస్ట్ నుంచి సెలెక్ట్ చేయబడతారనమాట. ఇక్కడ సీట్ అలాట్ అయిన తర్వాత మనం ఖచ్చితంగా ఆ సీట్లో జాయిన్ కావాల్సి ఉంటుంది. ఇది 4 ఫేజెస్కి సంబంధించినటువంటి ఎంబీబీఎస్ మరియు బీడీఎస్ కౌన్సిలింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి టాపిక్ మీద మరిన్ని వీడియోల కోసం ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేయండి.